హలో వ్యూయర్స్, మీరు చూస్తున్నారు మాది అశోక మోటార్స్ ప్రీ ఓన్ కార్ షోరూమ్ లొకేటెడ్ అట్ మాదాపూర్ 100 feet రోడ్. మేము అన్ని రకాల సెకండ్ హ్యాండ్ కార్స్ డీల్ చేస్తూ ఉంటాము. మా దగ్గర అన్ని రకాల సెకండ్ హ్యాండ్ కార్స్ లభిస్తాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇది 2018 మోడల్ బ్రీజా. ఇది బ్రీజాలో టాప్ ఎండ్ వర్షన్ అండి, ZDI ప్లస్. ఇది కంప్లీట్లీ లోడెడ్ కార్. ఇది వచ్చేసి 28,000 kilometers డ్రైవ్ అయింది అండ్ సింగిల్ ఓనర్ మెయింటైన్డ్. ఒకసారి మీరు కార్ లుకింగ్ కనుక చూసుకున్నట్టయితే అండ్ ఇది ఇంటీరియర్ గురించి వచ్చేసరికి ఇది వచ్చేసి కంప్లీట్లీ లెదర్ సీట్ కవర్స్ అండి. అండ్ ఇది సేఫ్టీ గురించి మాట్లాడినట్టయితే దీనిలో 2 air bags కూడా ఉంటాయి. అండ్ ఈ కార్ కూడా కీలెస్ ఎంట్రీ అండి. అంటే ఇది ఓన్లీ మనం పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది అనమాట. పుష్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేయగానే ఇంజన్ అనేది టర్న్ ఆన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్రీజా ఇంటీరియర్ లుకింగ్ అండి. ఇది బ్రీజా ZDI ప్లస్ టాప్ అండ్ కార్. ఇప్పుడు ఈ కార్కి సేఫ్టీ గురించి మాట్లాడినట్టయితే మనకి 2 air balloons వస్తాయి. అదొకటి డ్రైవర్కి ఉంటుంది ఎయిర్ బెలూన్, అండ్ నెక్స్ట్ ప్యాసింజర్కి ఉంటుంది. ఈ 2 air balloons మనకి ఏమైనా సేఫ్టీ పరంగా ఇది రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈ ZDI ప్లస్లో మీరు చూసినట్టయితే ఇది కంపెనీ ఫిట్టెడ్ స్టీరియో అండి. ఇది కంప్లీట్లీ టచ్ స్క్రీన్ అనమాట. అంటే బై హ్యాండ్ టచ్ తోటే మనకి స్టీరియో అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ దీన్ని ఏసీ గురించి మాట్లాడినట్టయితే ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అండి. ఇది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది ఆటో క్లైమేట్ కంట్రోలింగ్ సిస్టమ్. జస్ట్ ఆటో బటన్ ప్రెస్ చేస్తే మన బయట ఎక్స్టీరియర్ టెంపరేచర్ బట్టి ఇది ఆటోమేటిక్గా క్లైమేట్ అనేది కూలింగ్ అనేది సెట్ అయిపోతుంది. అండ్ దీనిలో ఇంకొకటి మాట్లాడాల్సిన విషయం ఏంటంటే దీనిలో క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇచ్చారండి. ఇక్కడ మీరు చూసినట్టయితే క్రూజ్ కంట్రోల్ బటన్ ఇది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక హైవే మీద మనము కాన్స్టెంట్గా ఒక స్పీడ్లో వెళ్దాం అనుకుంటున్నాం అనుకోండి. అంటే ఫర్ సపోజ్ ఒక 100 స్పీడ్లో మనం కార్ని ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. ఈ 100 స్పీడ్ ఎప్పుడైతే మీరు రీచ్ అవుతారో, రీచ్ అయిన తర్వాత ఈ క్రూజ్ బటన్ మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ ఓడోమీటర్లో క్రూజ్ అనేది ఆన్ అయిపోతుందండి. ఎప్పుడైతే ఈ క్రూజ్ ఆన్ అయిపోతుందో అది ఆ స్పీడోమీటర్ 100, ఆ స్పీడ్ అనేది 100 మెయింటైన్ చేస్తుంది. అది మీరు ఒకవేళ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ప్లస్ మైనస్ అనే బటన్ కూడా ఉంటుంది. స్పీడ్ని మీరు 10 kilometers ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు, డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఈ క్రూజ్ సిస్టమ్ కూడా మన దాంట్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి స్టీరియో పరంగా దీనికి బ్లూటూత్ యాక్సెస్ ఉంటుంది, అండ్ ఆక్స్ ఉంటుంది, USB కూడా ఉంటుంది. అంటే కంప్లీట్లీ ఆల్ ఫీచర్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఈ ZDI ప్లస్ కార్లో. అండ్ గురించి మనం మాట్లాడినట్టయితే ఇది కంప్లీట్లీ కీలెస్ ఎంట్రీ అండి. ఇది కంప్లీట్లీ కీలెస్ ఎంట్రీ. జస్ట్ ఒక పుష్ బటన్ ఉంటుంది రైట్ సైడ్లో. ఇది జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఇంజిన్ స్టాప్ ఉంటుంది కదా, ఈ బటన్ని జస్ట్ క్లచ్ ప్రెస్ చేస్తే ఇంజిన్ అనేది టర్న్ ఆన్ అయిపోతుంది అండి. అండ్ ఇంకొకటి దీని మిర్రర్స్ కూడా ఆటో ఫోల్డింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్. జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే మిర్రర్స్ అనేది క్లోజ్ అవుతాయి అండ్ ఓపెన్ కూడా అయిపోతాయి అనమాట. కంప్లీట్లీ ఈ మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ కూడా కంప్లీట్లీ ఆటోమేటిక్ ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట మిర్రర్స్ కూడా. ఇది 2016 మోడల్ ఈకోస్పోర్ట్ అండి. ఇది ఈకోస్పోర్ట్లో టాప్ ఎండ్ వర్షన్ టైటానియం అండ్ పుష్ బటన్ స్టార్ట్. దీని సేఫ్టీ పరంగా దీనిలో 2 air bags కూడా ఉంటాయి. అండ్ ఇట్ వాస్ డ్రివెన్ అరౌండ్ 81,000 అండి, కిలోమీటర్ డ్రివెన్ 81,000. అండ్ కంప్లీట్లీ ప్రతి సర్వీస్ కూడా షోరూమ్లో రికార్డ్ అయిపోయి ఉందన్నమాట. కంప్లీట్ ఇది షోరూమ్ ట్రాక్ వెహికల్. ఇప్పుడు ఇంటీరియర్స్ దీన్ని చూసినట్టయితే అండ్ ఇది కంప్లీట్ కీలెస్ ఎంట్రీ. జస్ట్ పుష్ బటన్ స్టార్ట్. ఈ బటన్ కనుక క్లచ్ ప్రెస్ చేస్తే ఇంజిన్ అనేది ఆన్ అయిపోతుంది. అండ్ సేఫ్టీ పరంగా ఈ కార్కి 2 air bags ఉంటాయి. ఒకటి వచ్చేసి డ్రైవర్కి అండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాసింజర్కి.
2 ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా. అండ్ ఈ స్టీరియో గురించి మాట్లాడినట్టయితే ఇది కంపెనీ ఫిటెడ్ స్టీరియో. దీంట్లో వచ్చేసి మనకి రేడియో ఉంటుంది, సీడీ ఉంటుంది, ఆక్స్ ఉంటుంది అండ్ ఫోన్ అంటే బ్లూటూత్ ద్వారా మన ఫోన్ బ్లూటూత్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు అండి. ఆ ఆప్షన్ కూడా ఈ కార్కి ఉంటుంది. ఏసీ గురించి మాట్లాడినట్టయితే ఆటో ఏసీ క్లైమేట్ కంట్రోల్ ఉంటుందండి. ఆటో బటన్ నొక్కేస్తుంటే కనుక ఆటోమేటిక్గా ఈ టెంపరేచర్ అనేది అదే సెట్ చేసేసుకుంటుంది. అండ్ ఈ కార్ వచ్చేసి 81,000 కిలోమీటర్ డ్రైవ్ అయిపోయిందండి. అండ్ ప్రతి సర్వీస్ కూడా షోరూంలోనే చేయించడం జరిగింది. సో ఇది కంప్లీట్లీ జెన్యూన్ కార్ అండ్ షోరూమ్ రికార్డ్ కార్ అండ్ సింగిల్ ఓనర్, వెరీ నీట్లీ మెయింటైన్డ్ అండి. అండ్ దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే దీని ప్రైజింగ్ వచ్చేసి మనము ఇది 2016 టైటానియం కార్. ఇది దీని ప్రైస్ వచ్చేసి మనం 7,75,000 చెప్తున్నామండి, నెగోషియబుల్ అవుతుంది. ఇది 2015 మోడల్ సియాజ్ అండి. సియాజ్లో ZDI వర్షన్. ఇట్స్ ఎ లోడెడ్ కార్ అండ్ 96,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయింది. కంప్లీట్లీ షోరూమ్ రికార్డ్ కార్ ఇది. ఇట్స్ ఎ జెన్యూన్ వెహికల్, సింగిల్ అండ్ మెయింటైన్డ్ అండి. ఇది వచ్చేసి మనము 6,90,000 చెప్తున్నాము. కొద్దిగా ప్రైస్లో నెగోసియేషన్ కూడా ఉంటుంది. ఇట్స్ ఎ జెన్యూన్ కార్ అండి, నాన్ యాక్సిడెంట్ ప్లస్ మీటర్ రీడింగ్ కూడా దీనిది జెన్యూన్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు సియాజ్ ఇంటీరియర్ లుక్ అండి. కమింగ్ టు ద కీ, ఇది వచ్చేసి కీలెస్ ఎంట్రీ కార్, పుష్ బటన్ స్టార్ట్ అనమాట. అండ్ కమింగ్ టు ద సేఫ్టీ, దీనికి 2 ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి, ఒకటి డ్రైవర్కి అండ్ నెక్స్ట్ ప్యాసింజర్కి. అండ్ దీని స్టీరియో కనుక చూసినట్టయితే ఇది కంపెనీ ఫిటెడ్ స్టీరియో అండి. దీనిలో మనం FM రేడియో ప్లే చేసుకోవచ్చు అండ్ CD ప్లే చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మనకి దీనికి బ్లూటూత్ యాక్సెస్ కూడా ఉంటుందండి. మనం ఫోన్ని దీన్ని కనెక్ట్ చేసుకొని మ్యూజిక్ వినొచ్చు, లేకపోతే ఏమన్నా ఫోన్ వస్తే కూడా ఆన్సర్ చేయొచ్చు. సో ఫోన్కి సంబంధించిన ఆన్సరింగ్ సంబంధించిన అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇది బ్లూటూత్ ఆప్షన్, ఇది ఫోన్ యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్. సో ఇప్పుడు మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఏమన్నా మనం ఫోన్ వస్తే కనుక జస్ట్ ఇది బటన్ ప్రెస్ చేస్తే ఆ కాల్ అనేది ఆన్సర్ చేసేయచ్చు అనమాట. సో డ్రైవ్లో కూడా మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు, హ్యాపీగా మనం కాల్ మాట్లాడుతూ డ్రైవ్ కూడా చేయొచ్చు, ఆ ఫెసిలిటీ ఉంటుంది దీనిలో. అండ్ ఏసీ గురించి మాట్లాడినట్టయితే ఇది ఆటోమేటిక్ ఏసీ క్లైమేట్ కంట్రోల్ అండి. జస్ట్ ఓన్లీ 1 బటన్ ఆటో ప్రెస్ చేస్తే చాలండి. మన బయట ఎక్స్టీరియర్ టెంపరేచర్ని బట్టి ఇది ఆటోమేటిక్గా లోపల ఇంటీరియర్ టెంపరేచర్ని సెట్ చేసుకుంటుంది. ఇది 2010 మోడల్ i10 అండి. ఇది వచ్చి 61,000 డ్రైవ్ అయింది. దీని ప్రైస్ వచ్చేసి మనం 2,90,000 చెప్తున్నాం.
ఇది 2009 మోడల్ స్కార్పియోలో ఇది బేసిక్ వర్షన్ ఎల్ఎక్స్ అండి. ఇది వచ్చేసి 1,07,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయింది, సింగిల్ ఓనర్, వెల్ మెయింటైన్డ్. దీని ప్రైస్ వచ్చేసి 3,75,000 కోట్ చేస్తున్నాము. కొద్దిగా